ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్కి మనకి కంటిన్యూషను. మనం ప్లాంట్ న్యూట్రిషన్కి సంబంధించి మనకి టాపిక్లో నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం. మనకి న్యూట్రియంట్స్ అనేవి మనకి ప్లాంట్ న్యూట్రియంట్స్ అంటే మినరల్ న్యూట్రియంట్స్ అనేవి మనకి ఏంటంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయడం జరిగిందని చెప్పాం. దాంట్లో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ చెప్పాం. క్లాసిఫికేషన్తో పాటుగా మనకి ఏ ఎలిమెంట్స్ని ఏ మూలకాలని ఎలా కేటగిరైజ్ చేశారనేది చూసాం మనం. దానికి సంబంధించింది ఏంటంటే ఈరోజు మనం చూసేది ఏంటంటే ఓన్లీ మైక్రో న్యూట్రియంట్స్ గురించే చూద్దాం. మనకి ఇక్కడ మ్యాక్రో ఆల్రెడీ డిస్కషన్ అయింది, ఇప్పుడు మైక్రో చూద్దాం. అంటే మైక్రో అనేది ఏంటంటే మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పాం. మనకి ఇక్కడ ఎలిమెంట్ అనేది తీసుకుంటే మనకి మినిమం పర్సంటేజ్ అనేది అంటే పీపీఎంలో కనుక తీసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎలిమెంట్ కనుక తీసుకున్నట్లయితే 0.02 నుండి 10 పీపీఎం వరకు రిక్వైర్మెంట్ అనేది ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మైక్రో ఎలిమెంట్స్ కింద కేటగరైజ్ చేయడం జరిగిందమ్మా. అయితే మనకి ఇక్కడ మోర్ దాన్ 10 పీపీఎం అనుకోండి, వాటిని మ్యాక్రో కింద చెప్పాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. మనకి ఇక్కడ లాస్ట్ క్లాస్లో మోర్ దాన్ 10 పీపీఎం అయితే కనుక రిక్వైర్మెంట్ అనేది ప్లాంట్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్లో కనుక పార్టిసిపేట్ చేసేటువంటి ఎనీ ఎలిమెంట్ ఈజ్ కేటగరైజ్ యాజ్ ఏ మ్యాక్రో ఎలిమెంట్స్. సో బిలో ది 10 పీపీఎం అంటే 0.2 0.0102 0.02 టు 10 పీపీఎం వరకు ఏ ఎలిమెంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఫర్ ది డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్ అయితే వాటిని ఏంటంటే మైక్రో కింద చెప్పాం. సో ఇక్కడ మైక్రో ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ వెరీ లో అనమాట. అంటే స్వల్ప ప్రమాణంలో ఈ మూలకాలు అనేవి అవసరమవుతాయి మొక్క యొక్క పెరుగుదలలో. దాంట్లో మనకి ఏంటంటే ఐరన్ కానివ్వండి, ఐరన్ అంటే ఇనుము, మ్యాంగనీసు, జింకు, రాగి, బోరాన్, మాలిబ్డనం, క్లోరిన్, ఇవి మనకి మెయిన్గా చెప్తాం. ఇవి మనకి ఫంక్షనల్ రోల్ అని చాలా హైగా ఉంటుందన్నమాట. ప్లాంట్ యొక్క గ్రోత్లో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే ఇవి ఎక్కువగా ఫంక్షనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనం తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఐరన్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి పిక్చర్ కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ మనకి మైక్రో ఎలిమెంట్స్లో ఫస్ట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి ఐరన్ అని చెప్పాం. మనకి ఈ ఐరన్ ఏంటంటే మనకి ప్లాంట్కి అవైలబిలిటీ అనేది మృత్తికలో ఏ ఫార్మేట్లో ఉంటుందంటే మనకి ఇక్కడ అయితే ఫెర్రిక్ ఫార్మేట్ కానివ్వండి, లేదంటే ఫెర్రస్ ఫార్మేట్లో కానీ ఉంటుంది. ఫెర్రిక్ అంటే Fe3+ అయానిక్ స్టేట్ అని చెప్తాం. ఫెర్రస్ అయితే Fe2+ అయానిక్ స్టేట్లో మనకు ఉంటుంది. ఇది సాయిల్ నుండి ప్లాంట్ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. అయితే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అంటే మెటబాలిక్ యాక్టివిటీస్లో కనుక తీసుకుంటే ఫెర్రస్ అయాన్లు మాత్రమే పాల్గొంటాయి. సో ఇక్కడ మనకి ఐరన్ అనేది మెయిన్గా ఎక్కడంటే మనకి ఇక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది తీసుకున్నట్లయితే దాంట్లో ఇన్నర్ కాంపోనెంట్గా ఉంటుందమ్మా, అంతర్భాగంగా ఉంటుంది ఇది. అయితే మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏర్పడడానికి మెయిన్ రోల్ ఏంటంటే ఈ ఐరన్ అని చెప్తాం మనకి ఇక్కడ. అంటే ఇక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్కి తయారీకి అవసరమైనటువంటి అమైనో యాసిడ్ ఇక్కడ ఇచ్చాడు మనం. గామా అమైనో యాసిడ్ ఉంది, అమైనో లివిక్ ఆమ్లం ఉంది. ఈ అమైనో లివిక్ ఆమ్లం సంశ్లేషణలో ఈ ఐరన్ అనేది మనకి మెయిన్ రోల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ఆల్ఫా బీటా గామా అమైనో లివిక్ ఆమ్లం అనేది సింథసిస్లో పాల్గొని మనకి ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఫార్మేషన్లో పాల్గొంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి దీంతో పాటుగా సెకండ్ కేటగిరీ ఏంటంటే ఫోటోసిన్సిస్ మెకానిజంలో కూడా మనకి చాలా ఎక్కువగా పాల్గొంటుందమ్మా. అంటే ఫోటోసిన్సిస్ మెకానిజం జరిగినప్పుడు మనకు ఆల్టర్నేట్గా జరిగేది ఏంటంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలు జరిగినప్పుడు మనకి ఏంటంటే దాంట్లో ఎలక్ట్రాన్ యొక్క బదిలీ అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది సైటోక్రోమ్ నుండి పైరిడాక్షన్లో అంటే సైటోక్రోమ్లో పైరిడాక్షన్లో ఇనుము అనేది ఒక అనుఘటకంగా ఉండి ఈ ఎలక్ట్రాన్ బదిలీ చేయడంలో మనకి మెయిన్ పార్టిసిపేట్ అనేది చేస్తుంది అనమాట ఇది. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా
ఈ రెండు కూడా ఇది సైటోక్రోమ్ కానివ్వండి, ఫెవిడాక్సిన్ కానివ్వండి, ఇది ఐరన్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఫెర్రిక్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఫెర్రిక్ అంటే ఎప్పుడైతే గ్రహిస్తుందో అది క్షయకరణం చెందుతో మొదలవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఫెర్రిక్ అనేది అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ మరో వాహకానికి సరఫరా చేసినప్పుడు ఏంటంటే ఇది మనకి మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫెర్రిక్ నుండి ఫెర్రస్ నుండి ఫెర్రిక్ స్టేట్కి మనకి మూమెంట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఇన్ కేస్ మనకి ఈ మూమెంట్ అనేది జరిగేటప్పుడు ఎప్పుడైనా మనకి ఐరన్ కనుక లాస్ అయిందనుకోండి, అప్పుడు ఏటీపీ సంశ్లేషణ తగ్గిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఏటీపీ సంశ్లేషణ కూడా మనకి ఎప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడే, అంటే ఈ రెండు కూడా ఫోటోసిన్థసిస్ మెకానిజం అట్ ది సేమ్ టైం రెస్పిరేషన్ రెండు కూడా కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా రెగ్యులర్గా. ఈ కోఆర్డినేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అని మెయిన్ రోల్ అనేది ఉంటుంది. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ ఐరన్ కనుక లాస్ అయితే ఏటీపీ సింథసిస్ కూడా ఆగిపోతుంది అని చెప్పడం అనేది మనకి జరుగుతుంది. అయితే ఇక్కడ నత్రజని అంటే ఈ మనకి నైట్రోజన్ క్షయకరణ చేయడానికి కూడా ఏంటంటే మనకి నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ మాలిబ్డినంతో కూడా, అంటే మనకి నైట్రోజన్ క్షయకరణం చేయడానికి ఉపయోగపడడానికి కూడా ఈ ఐరన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దేంతో అంటే మనకి మాలిబ్డినంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఈ పెరాక్సిడేజు, కెటలైజెస్ అంటే కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఆ ఎంజైమ్లో ఈ ఐరన్ అనేది మనకి ఏంటంటే ఒక కారకం కింద ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఐరన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇన్మొబైల్ ఎలిమెంట్ అని చెప్తాం. అంటే చలనశీలం లేదనమాట దీంట్లో ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ మూలకం లోపల లక్షణాలు కలిగే ముందు పత్రాలన్నీ కూడా ఏంటంటే లేత పత్రాలను కనిపిస్తుంది అనమాట. ఇది ఇన్మొబైల్ అనమాట, అంటే చలనశీలత లేనటువంటి మూలకము. అందుకనే లక్షణాలన్నీ కూడా ఫస్ట్ దేంట్లో కనిపిస్తాయి అంటే లేత పత్రాలు కనిపిస్తాయి. అసలు యాక్చువల్గా మనకి మ్యాక్రో ఎలిమెంట్స్ చాలా చోట్ల డిస్కస్ చేసాం మనం. చాలా చోట్ల డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఏంటి మనకి చెప్పింది మెగ్నీషియం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియంగా నైట్రోజన్ తీసుకున్నప్పుడు దాని యొక్క డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఓల్డర్ లీవ్స్లోనే ఫస్ట్ కనిపిస్తుందని చెప్పాం పేల్ కలర్. కానీ ఇక్కడ మాత్రం యంగ్ లీవ్స్లో మనకి పేల్ కలర్ ఫస్ట్ కనిపించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇమీడియట్గా నిహర్నితం అవుతుందమ్మా. అంటే నిహర్నితం క్లోరోసిస్ అనేది జరుగుతుంది. అది ఎక్కడంటే వెయిన్ బ్యాండింగ్, వెయిన్ క్లియరింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ. అప్పుడు మనకి ఏంటంటే ఈన్లన్నీ కూడా ఎలాగంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వీనిల మధ్య భాగం అనేది వెయిన్ క్లియరింగ్, వెయిన్ బ్యాండింగ్ అని రెండు రకాలు ఉంటాయి మనకి. దీంట్లో వెయిన్ బ్యాండింగ్ అనమాట. అంటే వెయిన్ బ్యాండింగ్ అంటే వెయిన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. రిమైన్ అని అన్నీ కూడా పేల్ కలర్లో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైము ఈ ఎలిమెంట్ లోపం వల్ల మనకి ఏంటంటే మొక్కలన్నీ కూడా పొట్టిగా సన్నగా అవడం కూడా జరుగుతుంది అనమాట. ఇది మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఇదనమాట. సెకండ్ తీసుకున్నాం అనుకోండి మెగ్నీషియం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెగ్నీషియం కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ మెగ్నీషియం కూడా ఒకసారి చూడండి. దానికి సంబంధించిన కూడా మనకి ఇక్కడ చూడండి మెగ్నీషియం కాదు మ్యాంగనీస్ కనుక తీసుకుంటే ఇది ఏంటంటే మనకి డైవలెంట్ అమ్మ, Mg+2 కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇది ఎంజైమ్ అమ్మ. ఎంజైమ్స్ ఎక్కడైతే ఫంక్షనింగ్ చేస్తాయో అక్కడ మనకి ఇవి ఆ ఎంజైమ్ని యాక్టివేట్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తాయమ్మా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రెబ్ సైకిల్ కానివ్వండి. క్రెబ్ సైకిల్లో తీసుకుంటే ఆక్జాలోసెక్సనిక్ కార్బాక్సిలేజ్ లేదంటే మ్యాలిక్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్స్ ఉత్తేజపడడానికి ఇది ఉపయోగపడతాయి. ఇది మ్యాంగనీస్ అనేది. అంటే మనకి కార్బాక్సిలిక్ ఆమ్లాల తయారీలో మనకి జరిగేటప్పుడు ఏంటంటే మనకి కార్బన్ ఫిక్సేషన్ అనేది మనకి ఎప్పుడు కూడా కార్బన్ ఫిక్సేషన్ ఫంక్షన్ని యాక్టివేట్ చేసి బీటా కార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది జరిగేటువంటి ప్రాసెస్. అదేవిధంగా నైట్రోజన్ ఫిక్సేషన్లో కూడా ఏంటంటే ఇది నైట్రేట్ డిటెక్టేజ్ కానీ హైడ్రాక్సీ అమీన్ డిటెక్టేజ్ ఎంజైమ్స్ని ఇది ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫోటోసిన్థసిస్ మెకానిజంలో కూడా సెకండ్ ఫోటోసిస్టమ్ 2లో
ఆక్సిజన్ విడుదల అయ్యేటప్పుడు కూడా మనకి మ్యాంగనీస్ అనేది మనకి మెయిన్ రోల్ అనేది ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే హరితరేణువుల్లో థైలికాయిడ్స్ ఉంటాయి కదా, ఆ థైలికాయిడ్ యొక్క స్ట్రక్చర్లో కూడా ఈ మ్యాంగనీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం మనకి. అట్ ది సేమ్ టైం దీని యొక్క సిమ్టమ్స్ అంటే ఒకవేళ లాస్ అయితే కనుక ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. మెయిన్గా మాంగనీస్ కనుక లోపం కనుక కనిపిస్తే హరితరేణు కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందమ్మా. తర్వాత అందువల్ల ఏంటంటే పత్రాలన్నీ కూడా ఎలా కనిపిస్తాయి అంటే క్లోరోసిస్ అనేటువంటి డిసీజ్ కనిపిస్తుంది, అంటే నిహారిత లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా మనకు సేమ్ అంతే. ఎక్కడ ఈ నెల లేత పత్రాల్లోనే మనకి ఇక్కడ చూడండి లేత పత్రాలు మెయిన్గా కనిపిస్తుంది దీంట్లో కూడా అంతే. లేత పత్రాలు ఎప్పుడు కూడా ఏంటంటే నెక్రోటిక్ స్పాట్స్ అని కనిపిస్తాయి. నెక్రోటిక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ నెక్రోటిక్ స్పాట్స్ అనేవి ఏంటంటే మనకి వర్ణ మచ్చలు, గోధుమ మచ్చలు కానీ పసుపు రంగు మచ్చలు కానీ కనిపిస్తాయి అమ్మ. మనకి ఇచ్చాడమ్మా కొన్ని మొక్కలు ఏంటంటే ఓట్లో అయితే కనుక గ్రేసెస్ పీక్ ఆఫ్ ఓట్స్ అని చెప్తాడు, గ్రే స్పెక్ ఆఫ్ ఓట్స్ అని చెప్తాడు. బఠానీలు అనుకోండి మార్స్ స్పాట్ ఆఫ్ పీస్ అని చెప్తాడు, మార్స్ స్పాట్. బీట్రూట్లో అనుకోండి స్పెకల్డ్ ఎల్లో షుగర్ బీట్ అని చెప్తాం అనమాట. ఇటువంటి డిసీజులు అనేవి మనకి జనరల్గా మ్యాంగనీస్ వల్ల కనిపించాయి. అదే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి కాపర్రా, ఇది మనకి అయితే క్యూప్రిక్ ఆర్ క్యూప్రస్ అంటే Cu2+ కానీ Cu+ కానీ అయానిక్ ఫార్మేట్లో మనకి ఎప్పుడు కూడా మొక్కలు అనేవి సాయిల్ నుండి రిసీవ్ చేసుకుంటాయి. అధిక మొత్తంలో ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు మనకి తీసుకుంటుందంటే ఫాస్ఫేట్ ఎరువులు వాడినప్పుడు, అంటే ఫాస్ఫేట్కి సంబంధించినటువంటి ఎరువులు అనేవి ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఇది మొక్కల్లో ఈ కాపర్కి సంబంధించినటువంటి రోగ లక్షణాలు అనేవి కనపడతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఫాస్ఫేట్ హై కంటెంట్ వాడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ కాపర్కి సంబంధించినటువంటి డిసీజ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి మొక్కల్లో. సో ఇక్కడ మనకి ఈ కాపర్ అనేది ఏంటంటే ఆక్సిడేషను అట్ ది సేమ్ టైము రిడక్షన్ రెండు ప్రాసెస్లో కూడా మనకి పాల్గొంటాయి. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఎంజైమ్స్లో ఇవి కాంపోనెంట్గా పనిచేస్తాయమ్మా. అంటే ఎలక్ట్రాన్ ఫ్యాక్టర్స్గా మనకి పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ జరిగేటప్పుడు మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఏంటంటే ఎంజైమ్ ఆక్సిడేజ్లోను కిరణజన్య సమీకరణ జరిగేటప్పుడు ప్లాస్టోసైనిన్ అనేటువంటి ఎలక్ట్రాన్ వాహకంలో లోహ భాగం అనేది ఉంటుందన్నమాట. అంటే శ్వాసక్రియలో అయితే ఆక్సిడేజ్ ఎంజైమ్స్లో, ఫోటోసిన్సిస్లో అయితే ప్లాస్టోసైనిన్ అనేటువంటి ఎలక్ట్రాన్ వాహకంలో రాగి అనేది మనకి ఎప్పుడు కూడా ఒక భాగంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీనికి కాపర్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే నైట్రోజన్ని ఉత్తేజపరిచి N2 ఫిక్సేషన్లో పాల్గొంటా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది కాపర్ అనేది. సో దీని లక్షణాలు కూడా చూడండి ఒకసారి. ఎలాగంటే సిట్రస్ కానీ యాపిల్ కానీ కొమ్మలు కనుక తీసుకున్నాం అనుకోండి లోతైన పగుళ్ళు ఏర్పడతాయంట. లోతైన పగుళ్ళు అంటే సిట్రస్ జాతిలో రాగి లోపం కనుక వచ్చిందనుకోండి ఎండిపోతాయంట పత్రాలన్నీ కూడా. దాన్ని డైబ్యాక్ అంటాడు, డైబ్యాక్ డిసీజ్ అని చెప్తాం. అదే మనకి సిట్రస్ యాపిల్లో చూడండి ఇక్కడ పత్రాలు ఎండిపోతే డైబ్యాక్ డిసీజ్ అని చెప్తాం. అదే కొమ్మల మీద కనుక సిట్రస్ కానీ యాపిల్ కొమ్మల మీద కనుక లోతైన గుంటలు కానీ ఏర్పడితే ఎక్సానిమిషా అని చెప్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంతిమా అనేటువంటి డిసీజ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అదే టొమాటోలు అనుకోండి ఈ లోపం కనుక వస్తే పత్రాలన్నీ కూడా లోపలికి చొచ్చుకుని పోయి వంకరలు తిరిగిపోతాయి అన్నమాట దగ్గరగా. అవి కూడా ఉన్నాయి మనకి. ఒకసారి మనకి ప్రాక్టికల్ క్లాసులో చూపిస్తాను అవి పిక్చర్స్ అన్నీ కూడా. ఇది మనకి ఏంటంటే అంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే కాపర్ డిసీజ్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే పత్రాలన్నీ కూడా లేత పత్రాలు వంకరలు తిరిగిపోతాయి అన్నమాట. సాఫ్ట్గా కనిపించదు, అంటే మంచి గ్రీనరీ కలర్ కనిపించకుండా వంకరలు తిరిగిపోతుంది అనమాట. వంకరలు తిరిగిపోయి కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఏది కాపర్ లోపించినటువంటి మొక్కల్లో కనిపించిన లక్షణం అది. నెక్స్ట్ మనకంటే బోరాన్ ఇచ్చాడురా. ఈ బోరాన్ అనేది బోరేట్ రూపంలో కనిపిస్తుంది అమ్మాయి. బోరేట్ అంటే HbO3 రూపంలో కనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా ఇది బోరాన్ అనేది ఎంజైమ్స్తో డైరెక్ట్గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయదు, సంబంధం ఉండదంట. అందుకని ఏంటంటే మొక్కల్లో జరిగేటువంటి చాలా వరకు బయలాజికల్ యాక్టివిటీస్ అనేవి ఈ బోరాన్ మీద ఆధారపడి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏం చెప్తామంటే బోరేట్ షుగర్ కాంప్లెక్స్ అని చెప్తాడమ్మా. అంటే పోషక నాళాలు అంటే